చెంబ డైనింగ్ టేబుల్ దగ్గర కుర్చీ వేసుకొని కూర్చొని పని చేసుకుంటూ ఉంటే అప్పుడే మనోహరి మెట్లు దిగి వస్తూ అమర్ అమర్ అని దిక్కులు చూసుకుంటూ నడుస్తూ వస్తూ ఉంటుంది. పొరపాటున కుర్చీకి కాలు తగిలి మనోహరి చాలా విసురుగా ఆరు ఫోటో దగ్గరికి వచ్చి పడిపోతుంది. మనో కాలు కుర్చీకి చాలా బలంగా తగలడం వల్ల బ్రొటనవేలు చితికిపోయి రక్తం వస్తూ ఉంటుంది. ఇక మనోహరి విలవిల్లాడిపోతూ అబ్బా అబ్బా అని అరుస్తూ ఉంటుంది. అదేంటి, అరుంధతి ఫోటో ముందర నీ రక్తం ఇలా చిందిందంటే నీకు కష్టకాలం మొదలైపోయింది మనోహరి. నీకిక అన్ని కష్టాలే అనిపిస్తూ ఉంది. ఇప్పుడు ఉండు, నేను గవ్వలు వేసి చూస్తాను అని చెంబ గవ్వలు వేస్తుంది. అలా చెంబ గవ్వలు వేసి చూడటంతో నీ జీవితంలోకి నిన్ను అంతం చేసేవాళ్ళు రాబోతున్నారు మనోహరి. ఆ గవ్వలు ఎలా పడ్డాయో చూస్తున్నావా అని చెంబ చెప్తుంటే బాగి ఆరు పాప ఇద్దరు ఇంకా బస్సులో వస్తూ ఉంటారు. ఆరు పాప ఫోన్ చూసుకుంటూ ఉంటే బాగి మాత్రం అమర్ని తలుచుకుంటూ పిల్లల్ని తలుచుకుంటూ బాధపడుతూ ఉంటుంది. ఇంకోవైపు అమర్ రాథోడ్ విక్రమ్ కోసం ఆ బస్సు కోసమే ఒకచోట వెయిట్ చేస్తూ నిలబడి ఉంటారు. అలా ఆరు మనోహరి ప్రాణాలు తీయటానికి వస్తోందని చెంబ చెప్పకనే చెప్పి మనోహర్ని భయపెట్టేస్తూ ఉంటే మనోహరి చాలా కంగారు పడుతూ ఉంటుంది. హైదరాబాద్ వచ్చేయటంతో ఎక్కడ అమర్ కంట పడుతుందో అని బాగి చాలా కంగారు పడుతూ టెన్షన్ పడుతూ ఉంటుంది. అలా అమర్ రాథోడ్ బస్సు కోసం వెయిట్ చేస్తూ ఉంటే సరిగ్గా బస్సు వచ్చి అమర్ రాథోడ్ ఉన్న దగ్గరే నిలబడి ఉంటుంది. అమర్ బస్సు లోపలికే చూస్తూ ఉంటాడు. మరి బాగి ముందుగానే అమర్ని చూసేసి దాక్కుంటుందా, లేకుంటే ఇప్పుడే ఒకరికంట ఒకరు పడనున్నారా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.